హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? నగదార ఛానల్కి స్వాగతం సుస్వాగతం. పొద్దున్న ఏం చేస్తున్నాను అంటున్నారా? ఈరోజు అయితే పిల్లలు బొరుగులు ఉప్మా ఆడినారు ఫ్రెండ్స్. బొరుగులు ఉప్మా చేస్తున్నాను. బొరుగులు ఉప్మా చేస్తే తయారు చేసే విధానం. బొరుగులు అయితే ఫస్ట్ వాటర్లో వేసి బాగా పిండి వడేస్తున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. ఎలా చేస్తాను చూడండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టినాను, వేడెక్కింది, ఆయిల్ వేసినాను. ఇప్పుడైతే చాలా ఈజీగా అయిపోతుంది చూడండి. ముందు ఆవాలు, వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేస్తే స్మెల్ బాగుంటుందని అంతే. ప్రతి దాంట్లో జీలకర్ర అయితే వేస్తాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, ఎండుమిర్చి. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్, తొందరగా అయిపోతుంది. వాళ్ళకి తినటానికి ఈరోజు దోశ ఎందుకమ్మా బెరుగులు ఉప్మా చేయన్నారు, కానీ చాలా లేటుగా లేచా ఫ్రెండ్స్. నేను కూడా వర్షం బాగా, మాకు 2 రోజుల నుంచి వర్షము. ఇంట్లో వండుకున్నాయి కాబట్టి అసలు మెలకవే లేదు. ఈరోజు మా పిల్లల క్యారీ బొరుగులు ఉప్మా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే కూరలు అనేది అంటే చాలా టైం అవుతుంది. అదే ఏది వీలవుతుంది. ఇప్పుడు కరింపాకు, ఎండుమిర్చి, ఇప్పుడు సాల్ట్ ఇదే సరిపోతుంది ఫ్రెండ్స్. దాంట్లోకి కూడా 1 స్పూను పసుపు, అంతే. మీరు కూడా చేస్తారా ఇలా? చాలా లేటుగా లేచినప్పుడు పిల్లలకు తొందరగా కావాలి అంటే ఇంక బిరివిన ఏదైతే అది. నేనైతే సేమాలు ఉప్మా చేస్తాను అనుకున్నాను ఫ్రెండ్స్. సేమాలు ఉప్మా వద్దు, మా సంజయ్ అయితే ఇది అడిగినాడు. ఎర్రగడ్డ బాగా వేగిన తర్వాత పసుపు, సాల్ట్ వేసిన తర్వాత ఇలా ఈ బొరుగులు నీళ్ళలో వేసి పొడేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఇలా చక్కగా అన్నీ చూడండి ఫ్రెండ్స్. తొందరగానే రెడీ అయిపోతుంది. బాగా అంతా కలిదిప్పుకోవాలి. ఇందులో పల్లీలు కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్. పల్లీలు కూడా వేసుకుంటే పంట కింద పడతా ఉంటే తినేదానికి చాలా బాగుంటుంది. అటుకులు ఉప్మా అయినా అంతే. అటుకులు ఉప్మా అయినా సేమ్ ఇదే. అటుకులు నానబెట్టుకొని వడేసి ఇలా వేసుకొని తిరగబాత పెట్టుకోవడమే. అటుకులు ఉప్మాలో కూడా ఇవి కూడా వేస్తారు, పల్లీలు, శనగబ్యాళ్ళు. నేనైతే శనగబ్యాళ్ళు, పల్లీలు వేసింటే సూపర్ టేస్ట్ నిండు. మా సంజుకు దెబ్బ తగిలినారు ఫ్రెండ్స్. 5 తింటే సీమ్ ఎక్కుతుందని చెప్పి నేనైతే స్కిప్ చేసేసినాను. మీరైతే కొంచెం శనగపప్పు, కొన్ని పల్లీలు అయితే యాడ్ చేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు చేసినా నేనేమి వేస్తాను, కానీ ఇది చెప్తున్నాను కదా తినకూడదని పక్కన పెట్టేసిన వేల. ఈ విధంగా తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ చూస్తున్నారు కదా ఎంత ఈజీ ఫ్రెండ్స్. పిల్లలకు రోజు దోశ, ఇడ్లీ లేకుండా ఇలా తినాలి అనుకున్నప్పుడు ఏదైనా చేసేయచ్చు. తొందరగా అయితే అయిపోతుంది. ఇటుపక్క అయితే చేస్తాను. ఈరోజు అయితే మా పిల్లల క్యారీకి తినడానికి దోశ ఇది చెప్పినాను కదా ఫ్రెండ్స్. చాలా లేట్గా లేసిన ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. తొందరగా అంటే తొందరగా 5 నిమిషాల్లో అయిపోతుంది. లేటుగా నిద్ర లేచినప్పుడు ఇలా అటుకులు ఉప్మా కానీ, బొరుగులు ఉప్మా కానీ, సేమియా ఉప్మా కానీ, రవ్వ ఉప్మా కానీ ఏదైనా కానీ టక చేసి పంపించేస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే టైం లేదు. 6:30 లేచినాను. సంజయ్ అయితే ఇంతవరకు లేలా. 7 అయింది టైము. ఇప్పుడు పోయి లేపితే అమ్మో 7 అయింది అని చెప్పి ఇప్పుడు లేస్తున్నాడు. ఒక్కొక్కసారి అంతే కదా ఫ్రెండ్స్, రోజు అయితే లేలేము. లేట్గా లేచినప్పుడు నాకు అందుబాటులో ఉంది, ఆ టయానికి మాత్రం చేసేస్తాను. చూడండి చక్కగా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ ఉన్నది ఫ్రెండ్స్. నేను ఒకరోజు నోట్లో వేసుకొని చూసిన, ఉప్పు సరిపోయిందని. ఉప్పు అయితే ఒకేసారి సరిపోయింది. చిన్నప్పటి నుంచి వంట చేసి ఉప్పు అయితే కరెక్ట్గా వేసేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి కొంచెం తక్కువ వస్తుంది. చూస్తున్నారు కదా, లేట్గా లేచినప్పుడు మీరు కూడా ఇలాగే రెడీ చేస్తారా? నేనైతే ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. దోశ వేస్తాను. ఇదైతే క్యారీకి ఎత్తుకుపోతారంటాం.
ఏమో చూద్దాం. ఇది కొంచెం నేను ఈ దోశ ఒకటి పెట్టుకొని ఎలాగోలా ఈ పూటకైతే ఇదే సర్దుకోవాలి. దోశపిండి అయితే ఎప్పుడు ఇంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. పిండి లేకపోతే నేను అస్సలు చేయలేను ఈ పిల్లలతో. అందుకే కారం దోశలు వేస్తే తినేసి వెళ్తారంట. ఓకేనా మరి? నచ్చుంటే మా వీడియో ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్షం ఫ్రెండ్స్, మాకు 3 రోజుల నుంచి ఒకే వర్షం, అందుకని చాలా టైం పడుతుంది. ఓకేనా? బాయ్ మరి.